అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి చాలా శక్తివంతమైన రోజు. అఖండ ధనలాభం. హిందూ మతంలో అమావాస్య పౌర్ణమి రోజులకు చాలా విశిష్టత ఉంది. అందులోనూ మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంది. అన్ని పౌర్ణమిలలోకెల్లా మాఘ పౌర్ణమి చాలా విశిష్టమైనది. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పూర్ణిమ అని, మహామాఘి అని అంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం ఆచారం. దీనివల్ల మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని విశ్వాసం ఉంది. ఈ రోజు చేసే పూజలకు, పరిహారాలకు చాలా శక్తి ఉంటుంది. ఈ సంవత్సరం మాఘ పూర్ణిమ ఎప్పుడు వచ్చింది, ఆ రోజున ఎలా పూజ చేయాలి, ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 12 బుధవారం నాడు మాఘ పౌర్ణమి వచ్చింది. ఈ సమయంలో చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం ఈ రోజున గంగా నదిలో విష్ణువు నివసిస్తాడని, ఆ నీటిని తాకడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజున మీరు చేసే పూజల వల్ల కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం. మాఘ పౌర్ణమి రోజున దేవతలందరూ భూమిపైకి వస్తారట. మాఘ పౌర్ణమి రోజున సమస్త దేవతలందరూ గంగా నదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. కాబట్టి మనం చేసిన పాపాల నుండి విముక్తి పొందాలంటే మాఘ పూర్ణిమ రోజు ఏదైనా నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ వినాశనమయ్యి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. మాఘ పౌర్ణమి రోజు చేసే పూజల వల్ల రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది. మాఘ మాసంలో వచ్చే ఈ మాఘ పౌర్ణమి రోజున దేవతలు తమ శక్తులను, తేజస్సులను జలాలలో ఉంచుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చేయాలి. నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు. గంగాజలం కూడా అందుబాటులో లేనివారు స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కావేరి ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది. స్నానం చేసిన తర్వాత ఇంటి ప్రధాన గుమ్మం ముందు పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. స్త్రీలు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి. ముందుగా దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. గన్నేరు పూలతో కానీ, చామంతి పూలతో కానీ దేవుని పటాలను అలంకరించాలి. తర్వాత పూజ గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఈ మాఘమాసం నెలలో బుధవారం రోజున పౌర్ణమి వచ్చింది కాబట్టి ఈ బుధవారం రోజున మొదటిగా గణపతిని ఆరాధించాలి. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. మొదటిగా బియ్యం పిండితో 2 పిండి ప్రమిదలు తయారు చేసి దానికి గంధము, కుంకుమలతో బొట్లు పెట్టి ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ 5 వత్తులు వేసి దీపం వెలిగించాలి. ఇలా ఈ పౌర్ణమి రోజు 2 దీపాలు వెలిగించి ఇంట్లో పూజ చేయాలి. పిండి దీపాలు వెలిగించలేని వారు మామూలు దీపాలను అయినా వెలిగించవచ్చు. ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు గాయత్రి మంత్రం లేదా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మంచిది. పౌర్ణమి రోజున ముఖ్యంగా విష్ణుదేవుడిని, లక్ష్మీదేవిని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి. ఈ రోజున పూజ పూర్తయిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రత కథను వింటే కోటి జన్మల పుణ్యం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది. మాఘ పూర్ణిమ రోజున ఉపవాసం ఉండడం వలన మన కోరికలన్నీ నెరవేరుతాయి. మాఘ పూర్ణిమ రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేస్తే చాలా మంచిది. స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడి మంత్రాలను జపిస్తూ నీటితో అర్ఘ్యం వదలాలి. ఈ పౌర్ణమి రోజు కుదిరితే ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజించాలి. ఇలా చేయడం వల్ల అనుకున్నది జరుగుతుంది. ఈరోజు పేదలకు అన్నదానం చేయడం చాలా మంచిది. పౌర్ణమి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసుకొని సాయంత్రం తులసి మొక్కకు పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. పురాణాల ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు బిచ్చమెత్తుకొని బతుకుతూ ఉంటాడు. తనకు పిల్లలు లేరు. ఒకరోజు ఆ బ్రాహ్మణుడి భార్య బిచ్చం కోసం నగరంకి వెళ్ళింది. అప్పుడు అందరూ ఆమెను అవమానిస్తారు. ఇదంతా చూసిన ముని బ్రాహ్మణుడి భార్య దగ్గరకు వచ్చి ప్రతి పౌర్ణమి వేళ ఇంట్లో దీపం వెలిగించమని చెప్తాడు. ఈ విధంగా ప్రతి పౌర్ణమికి
పౌర్ణమికి ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఒక దీపం వెలిగిస్తూ ఇలా 32 పౌర్ణమి రోజుల వరకు 32 దీపాలను చేరుకునే వరకు దీపాన్ని వెలిగించారు. ఆ తర్వాత వారికి కుమారుడు జన్మించాడు. అప్పటి నుండి పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి బాధల నుండి ఉపశమనం దక్కడమే కాకుండా కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. మాఘ పౌర్ణమి రోజు చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు. పేదవారికి, అవసరంలో ఉన్నవారికి, బ్రాహ్మణులకు తమకు తోచిన విధంగా వస్త్రదానం, అన్నదానం చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి. ఈ రోజున చేసే ఏ చిన్న దానం వల్ల అయినా 1,000,000 రెట్ల పుణ్యం లభిస్తుంది. ఈ రోజు చేసే దాన ధర్మాల వల్ల సకల దేవతల అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. శని ప్రభావం ఉన్నవాళ్ళు ఈరోజు చెప్పులు దానం చేస్తే జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి. కుజదోషం ఉన్నవారు ఎరుపు రంగు వస్తువులు, వస్త్రాలు దానం చేస్తే మంచిది. రాహుకేతు దోషాలున్నవాళ్ళు తేనె, ఖర్జూరాలు దానం ఇవ్వాలి. ఎవరైతే మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో అలాంటి వారంతా మాఘ పౌర్ణమి రోజున గోమాతకు ఆహారం తినిపించాలి. ఇలా చేస్తే మీ మానసిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈ రోజున ఆకలితో ఉన్న పేదవారికి అన్నదానం చేస్తే సిరి సంపదలు దక్కుతాయి. మాఘమాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజు దాన ధర్మాలు, పవిత్ర గంగానదిలో స్నానం ఆచరించడం వల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుందని విశ్వసిస్తారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.